6 గ్యారెంటీలను అమలు పరుస్తూ ప్రజలకు భద్రతను భరోసాను కల్పిస్తాం. ఈనాడు జనాపురం గ్రామ పంచాయతీ ప్రజలకు ప్రజాపాలన కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ, సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, మాజీ సర్పంచ్కి, ఆఫీసర్లందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఈ యొక్క కార్యక్రమం మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ప్రజలకు 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఇతరత్ర ఏవి కూడా గ్యాస్ కలెక్షన్ రాలేదు. కాబట్టి ఈరోజు ప్రజలు ఎంతో సుఖ సంతోషాలతో పండుగ వాతావరణంలో చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, శ్రీధర్ బాబు గారికి, ఇన్ఛార్జ్ మంత్రి గారికి, అందరికీ, సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మనం కొట్లాడి సాధించిన తెలంగాణ 10 సంవత్సరాలు ప్రజలు చాలా ఇబ్బందులకు గురైనారు. ఇప్పుడు ప్రజాపాలన వచ్చింది కాబట్టి ఈ యొక్క స్కీములు, 6 గ్యారంటీ స్కీములు, ఆల్రెడీ ఒకటి బస్సు స్కీము ప్రారంభమైంది. ఈరోజు 5 స్కీములు కూడా మా గ్రామంలో మా ప్రజలకు అందుతున్నటువంటి మండల ప్రజలకు అందరికీ ప్రతి ఒక్కరూ దీంట్లో పార్టిసిపేట్ అయ్యి ప్రతి ఒక్కరు స్కీములు మీరు పొందే విధంగా అప్లికేషన్లు పెట్టుకోవాలని, అప్లికేషన్లు కూడా అందరూ కౌంటర్లు ఉన్నాయి, కౌంటర్ల కాడికి వచ్చి వాళ్ళని ఇస్తే మీకు ఏ సాయమైనా మీ ఫామ్ వాళ్ళే నింపి ఫిలప్ చేసే విధంగా ప్రజలకు ఇబ్బంది పడకుండా ప్రజలు ప్రశాంతంగా అక్కడ కూర్చొని లైన్ కట్టి కూర్చొని మనము అప్లికేషన్లు ఇస్తే ఈ స్కీములు వస్తే మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పెట్టిన పథకానికి మనం అందరూ అర్హులందరూ కూడా అప్లికేషన్లు పెట్టుకోవాలని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ జై హింద్.